నీకు దూరస్తులుగా నా ప్రభా విని వాక్యాన్ని విని ప్రభా నిర్లక్ష్య ధోరణిలో ఎవరైతే ఉన్నారో ప్రభా వారితో మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మీరు అక్కడ అతి సమీపముగా ఉన్నది కనుక ప్రభా నాయన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది నీ పరలోక రాజ్యములో నిత్య రాజ్యములో నీతో సదాకాలం మేము జీవించే కృప మాకందరికీ దయచేయండి నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా చుట్టూ నీ పరిశుద్ధ కంచి వేయండి ప్రభా. సైతాను శక్తులను లయపరచండి. మీరు మా మధ్యలో సంచారం చేసిన ప్రభా మీ మహిమ మా చుట్టూ ప్రకాశింపచేసిన ఆయన అయా వాక్యం చెప్పబోతుండగా నేను నా తండ్రి నా ప్రభా నేను ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా మీ మాటలు నా నోటిలో ఉంచండి. మీ బిడ్డలకు ఏమి చెప్పాలో మీరు బయలుపరచండి. మీరే వాడుకోండి మీ సాధనంగా. అయా మీ కృప చూపి సహాయం చేయమని మీ పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభును మీ ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుబడినటువంటి వాక్య భాగంలో అపోస్తుల కార్యముల గ్రంథము మరి 13వ అధ్యాయం 22వ వచనం కనుక చూస్తే, నేను యెషే కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభువారు. ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు గురించి. దావీదు ఎలాంటి వాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఇంకా ఏమంటున్నాడంటే నా ఇష్టానుసారుడైన వాడు, మరి నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయం ఎలాంటిదో అలా ఈ లోకంలో దావీదు నా ఇష్టానుసారుడు. మరి నిన్ను గురించి నన్ను గురించి దేవుడు ఇలాంటి సాక్ష్యము చెప్పగలుగుతున్నాడా? ఎందుకు దావీదుని ప్రభు నా ఇష్టానుసారుడు, నా చిత్తానుసారుడు, నా హృదయాన్ని ఎరిగిన వాడు మరి దేవుడు మరి చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి దావీదులో మరి ఏ లక్షణాలను బట్టి మరి దేవుడు దావీదుని నా ఇష్టానుసారుడని చెప్తున్నాడో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో గనక చూస్తే, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. దావీదు ఎలాంటి వాడు? దావీదు మరి సమస్త విషయములలో, అన్ని విషయాలు, ఒక విషయం కాదు, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, దేవుని చిత్తానుసారంగా దేవుడు ఎలా చెప్తే అలా, సొంత నిర్ణయం కాకుండా మరి దావీదు అన్ని విషయాల్లో, సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. నీవు నేను కూడా ఈ లోకంలో యేసయ్య వాక్యానుసారముగా మనము జీవిస్తే దేవుడు మనకి తోడుగా, ఆనాడు దావీదుకి తోడుగా ఉన్న యేసయ్య మనము కూడా ఆయన బిడలంగా ఈ లోకంలో జీవిస్తే మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మరి 1వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం గనక చూస్తే, మరి కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశముల యందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను. మరి దేవుడు తోడుగా ఉండబట్టి దావీదు యొక్క కీర్తి మరి ఆ ఇశ్రాయేలీల చుట్టుపక్కల ఉండేటువంటి ఆ రాజ్యాలంతటి మీద వ్యాపించింది. మరి అక్కడ బాగా ప్రసిద్ధి చెందింది. అతని యొక్క భయము ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ దేవుడు కలిగించాడు. మరి దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఏ విషయాల్లో కూడా దేవుడు మనల్ని, అన్ని విషయాల్లో మనల్ని ఆయన ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక వచనం కనుక చూస్తే 1వ దినవృత్తాంతములు 14, 16వ వచనంలో కూడా
దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా దేవుడు చెప్పినట్లే చేశాడు. దావీదు సొంత నిర్ణయాలు తీసుకోలేదు. ఈ లోకంలో మనము కూడా దేవుని వాక్యాన్ని ఏది చెప్తుందో వాక్యానుసారంగా మనము కనుక చేస్తే, మరి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గెజెరు వరకు తరిమి హతము చేసిరి. దావీదుకి దేవుడు తోడుగా ఉండబట్టి మరి ఆ ఫిలిస్తీన్ల సైన్యాన్ని ఆయన ఎక్కడ గిబియోను మొదలుకొని గెజెరు వరకు తరిమి కొట్టాడు. దావీదు సొంత శక్తి లేదు. ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా దావీదుకి తోడుగా ఉన్నాడు. ఆయన సుబుద్ధి కలిగి దేవుని విషయంలో అన్ని సమస్త విషయాల్లో దేవుడు ఎలా చెప్తాడు అలా తోడుగా నడిచాడు. కాబట్టి ప్రభు ఎప్పుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల రాజ్యాలందరూ కూడా దావీదంటే భయపడేటట్లు ప్రభువు చేశాడు. నీవు నిన్ను మరి ఎవరైనా ఈ లోకముల క్రీస్తు బిడ్డలను, దేవుని నమ్ముకున్న బిడ్డలను చూస్తే ఇతరులు రక్షణ లేని వారు భయపడాలి. ఎందుకు? దేవుని బిడ్డలకు దేవుని శక్తి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మరి సౌలు మహారాజు ఇశ్రాయేలు జనాంగానికి 40 సంవత్సరాలు రాజుగా, మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేస్తే 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరి దావీదు గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరి. తన 7 అన్నదమ్ముల్లో చివరివాడు, కడపటివాడు. మరి దేవుడు ఆ గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని మరి రాజుగా చేశాడు. మరి ఇక్కడ మరి సమూయేలుని నువ్వు ఆ యెష్షయి 7 కుమారుని పిలిపించి మరి నేను చెప్పిన వాణ్ణి నువ్వు రాజుగా అభిషేకించమని సమూయేలుకి మరి ప్రభు చెప్పినప్పుడు సమూయేలు ఆ యొక్క 7 కుమారుల్ని పిలిపిస్తాడు. ఆ 7 కుమారులు సమూయేలు ఎదుటికి వచ్చినప్పుడు మరి సమూయేలు ఏమంటాడు? యెహోవా వీళ్ళని కోరుకొనలేదు, వీళ్ళు కాదు, ఇంకా మరి నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని మరి యెష్షయిని అడిగితే, అయ్యా కడసారి వాడు ఉన్నాడు, అందరికంటే చిన్నవాడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరి, వాడు పొలంలో గొర్రెలు కాసుకుంటున్నాడని మరి సమూయేలుకి చెప్పినప్పుడు యెషయా నువ్వు వెంటనే ఆ చిన్నవాడిని పిలిపించమని సమూయేలు చెప్పినప్పుడు మరి ఆ గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని పిలిపించినప్పుడు అప్పుడు ఆ యొక్క మరి సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో కనుక చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో అతడు వాడు పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మరి అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా మరి ఆ గొర్రెలు కాసుకునే వాడిని పిలిపించినప్పుడు మరి దావీదు వస్తాడు. వచ్చిన తర్వాత దావీదుని లోపలికి తీసుకొచ్చినప్పుడు మరి అతడు ఎలా ఉన్నాడు? రూపం ఎలా ఉంది? ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలవాడు, బాగా చూచుటకు సుందరమైన అందమైనటువంటి వాడు. మరి అతడు రాగానే యేసయ్య నే కోరుకున్నవాడు ఇతడే, ఈవు లేచి వాడిని అభిషేకించమని సమూయేలుతో చెప్తాడు. కాబట్టి దావీదు మరి ఊహించాడా? గొర్రెలు ఎక్కడెక్కడో పొలంలో గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకునే ఒక గొర్రెల కాపరిని దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు. మరి ఇలా చేయటానికి అసలు కారణాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఈరోజు దావీదులో ఉన్నటువంటి 3 లక్షణాలని తెలియజేస్తాను. మొట్టమొదటిగా దావీదు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు. రెండవదిగా దావీదు దేవుని యందు భయము కలిగిన వ్యక్తి. మూడవది ఏం చేస్తాడంటే తన శత్రువులను కూడా క్షమించేటువంటి హృదయము దావీదు కలిగి ఉన్నాడు. ఈ 3 లక్షణాలను మనం క్లుప్తంగా నేర్చుకుందాం. మరి దావీదు
గొర్రెల కాపరైతే తన తండ్రి ఉదయాన్నే లేచి దావీదుకి మరి అంత భోజనం పెట్టి గొర్రెలను కాసుకోవడానికి పంపించేవాడు. మరి అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో ఎవరుండరు, ఒంటరిగా ఉండేవాడు. మరి ఆయన చిన్ననాటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనములో గనక చూస్తే, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి ఒక గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా, దావీదు ఒంటరిగా అడవిలో మరి ఆ యొక్క గొర్రెలను కాసుకొంచున్నప్పుడు ఆ సింహాలు పొంచి ఉంటాయి ఎప్పుడెప్పుడు గొర్రెల్ని మరి తిందామని. కాబట్టి ఒక సింహము వచ్చినప్పుడు గొర్రె పిల్లని ఎత్తుకొని పోవాలని చూసినప్పుడు దావీదు ఏం చేశాడు, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. మరి సింహముని చంపుటకు దావీదు బాలుడు, పెద్దవాడు కూడా కాదు, చిన్నవాడు. అయినా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత బలము దావీదుకి ఎవరిచ్చారు? యేసయ్య ఎప్పుడు కూడా ఆయనకి దావీదుకి తోడుగా ఉంటాడు. కాబట్టి వచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ సింహాన్ని దావీదు పట్టుకొని తరిమి చంపి దాని నోట పట్టుకున్న గొర్రె పిల్లను కాపాడి దాన్ని చంపినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో ధైర్యంగా, మన కుటుంబంలో ఎలాంటి ఎన్నో సమస్యలు ఈ లోకంలో, కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి అనారోగ్యము, మరి కొంతమందికి ఇంక ఈ లోకంలో ఏ సమస్యలు లేని వారు లేరు. కాబట్టి అలాంటి సమస్యలను మనము మరి జయించుకోవాలంటే దావీదుకి ప్రభువు తోడుగా ఉండబట్టి సింహాన్ని కూడా వేటాడి చంపినాడు. కానీ మనము కూడా మనకు వచ్చే సమస్యలను మనం ఎదుర్కోవాలంటే మనము ప్రభువులో ఉండాలి. యథార్థంగా అన్ని విషయాల్లో మనం సుబుద్ధి కలిగి ఆయన వాక్యానుసారముగా ఉండాలి. మరి దావీదు తండ్రి ఏం చెప్పాడు, నువ్వు పొలంలోకి వెళ్ళి ఆ గొర్రెలు కాసుకోమని చెప్పినప్పుడు తండ్రి మాటకు కూడా లోబడి విధేయుడై మరి తండ్రి ఏదైతే చెప్పాడో దానిని నమ్మకముగా ఆయన నమ్మకముగా మరి పని చేశాడు. ఆ గొర్రెలను నమ్మకముగా కాయుచున్నాడు. కాబట్టి తన తండ్రి దగ్గర లేకపోయినప్పుడు తండ్రికి కూడా నమ్మకంగా ఉన్న వ్యక్తిగా మనము చూస్తున్నాము. కాబట్టి దావీదు నమ్మకత్వాన్ని కాపాడుకొంచున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని పట్ల నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనకుంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునా. ఇక్కడ ఆజ్ఞలను గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. నువ్వెన్ని బలులు ఇచ్చినా నీకు రక్షణ లేకుండా, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా రక్షణ లేకుండా, యేసయ్యను నువ్వు అంగీకరించకుండా ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా యేసయ్య సంతోషించడు. నీకు హృదయాన్ని మాత్రమే యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి సంతోషించును, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ లోకంలో నీ బలులు కోరుకోవట్లా, నీ అర్పణలు కోరుకోవట్లా, మరి మాట వినమంటున్నాడు. ఏం మాట వినమంటున్నాడు? యేసయ్య మాట వినమంటున్నాడు. మాట వినుట శ్రేష్టము. పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కాబట్టి దేవుని మాట అంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆయన లేఖనాలు ఏం చెప్తున్నాయో ఆ వాక్యానుసారముగా మరి మనమున్నప్పుడు
ఆనాడు దావీదుకు తోడుగా ఉన్నటువంటి యేసయ్య ఈనాడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి మరి దావీదు మరి తండ్రికి ఈ లోకంలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆ పరలోకంలో యేసు ప్రభు కూడా నమ్మకమైన వ్యక్తిగా సుబుద్ధి కలిగి సమస్త విషయాల్లో ఆయన మంచిగా దేవుని పట్ల నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు ఎలాంటి నమ్మకంగా దేవునికి జీవించాడో మనము కూడా ఆచార భక్తి, ఏదో బైబిల్ పట్టుకొని సమయానికి రావటం పోవటం, అలవాటుగా అందరూ పోతున్నారు, ఆదివారం పోతున్నాము మరి అని కాకుండా ఆచార భక్తి, అలవాటు భక్తి, సగము భక్తి మనం చేయకూడదు. సంపూర్ణంగా యేసయ్య వాక్యాన్ని గైకొన్నప్పుడు ప్రభు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో గనక చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. యేసు ప్రభు వారు పరలోకము నుండి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రభువారు కూడా తండ్రి ఏ పని కోసమై ప్రభుని ఈ లోకానికి పంపించాడో ఆ పనిని సమాప్తం చేయుటకు, తుదముచ్చుటకు ప్రభు ఈ లోకానికి వచ్చి తన పనిని ముగించాడు. మరి మనము కూడా మరి మన పని ఏంది? ఈ లోకములో యేసయ్యను నమ్ముకొని ఆయన ఎప్పుడొస్తాడో మనము సిద్ధపడి ఉండమని ప్రభు వాక్యము సెలవిస్తుంది. తర్వాత రెండవదిగా చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ప్రభు సెలవిస్తున్నాడు, నా ఇష్టమును నేను నెరవేర్చుకొనుటకు ఈ లోకానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రభు ఏమంటున్నాడు? నా ఇష్టానుసారముగా నేను ఈ లోకానికి వచ్చి నేను చేయలేదు, మరి నా ఇష్టముకు నెరవేర్చుటకు రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తాన్ని నేను నెరవేర్చుకొనుటకు పరలోకము నుండి దిగి ఈ లోకానికి వచ్చాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ప్రభువే తండ్రి మాటను ఆయన చిత్త ప్రకారం నెరవేర్చడానికి ఈ లోకం వచ్చినప్పుడు మరి మనమేం చేయాలి? ప్రభు వాక్యం ఏమి సెలవిస్తుందో, ప్రభు మనకేమి వాక్యం తెలియజేస్తుందో విన్న మనము గ్రహించి ఆ వాక్యానుసారముగా దేవుని పనిని మనం ఈ లోకంలో జరిగించే వాళ్ళంగా మనము ఉండాలి. తర్వాత మరి కీర్తనల గ్రంథము మరి 27వ సంకీర్తన 2వ వచనం గనక చూస్తే, 27వ సంకీర్తన 2వ వచనం చూస్తే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, దావీదు మహారాజు పలుకుచున్న మాటలు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. మరి ఎందుకు తొట్రిల్లి కూలారు? యేసయ్య ఎప్పుడు కూడా ఆయనకి తోడుగా ఉంటాడు కాబట్టి. మరి దావీదు మహారాజే పలికినటువంటి మాటలు. మరి నువ్వు నేను దేవుని బిడ్డలంగా ఉంటే మన మీదికి ఎంత శత్రువులు వచ్చినా, మరి ఎంత శత్రు సమూహం వచ్చినా కానీ, ఎన్ని కుట్రలు మన శత్రువులు చేసినా కానీ మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి నమ్మకాన్ని నీవు నేను కలిగి ఉండాలి. మనం ఏదో వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పోతున్నాం కాదు, మనము వాక్యానుసారంగా ఉండడానికి లోకంలో ఉండాలి. కాబట్టి దావీదు మహారాజు అనేక మంది శత్రువులు నా మీదకి వచ్చి నా శరీర మాంసాలే తినుటకు దుష్టులు నా మీదకి వచ్చారు, నన్ను బాధించే శత్రువులు ఎంతో మంది విస్తరించి ఉన్నారు, అయినప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, వాళ్ళందరినీ తొట్టిల్లేటట్లు చేశాడు. నీవు నేను ఆ నమ్మకాన్ని దినము కలిగి ఉన్నామా? మరి దావీదు అట్టి నమ్మకాన్ని
తన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు క్షణ క్షణం ప్రతి విషయాన్ని ఆయనకి తోడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఈ రెండవదిగా చూస్తే దావీదు భయం లేనటువంటి వాడు. ఇక్కడ మనకి గొలియాతు తెలుసు అందరికీ. ఫిలిష్తీయుడు ఎలాంటి వాడు? ఆజానుబాహుడు. మరి యుద్ధానికి సంబంధించిన అన్నీ కూడా ధరించుకొని ఉన్నాడు. అన్నీ ధరించుకొని ఉన్నప్పుడు మరి యుద్ధంలో మరి ఇశ్రాయేలీలు అసలు మామూలుగా ఆ వ్యక్తిని చూడగానే భయపడిపోతున్నారు. మరి దావీదు ఏమంటున్నాడో చూడండి. దావీదు చిన్నవాడు, గొలియాతు పెద్దవాడు. అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ మరి 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనంలో గనక చూస్తే, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. భయపట్ల చిన్నవాడు బాలుడు. ఏమంటున్నాడు? నువ్వు కత్తి ధరించుకున్నావు, నీ చేతిలో ఈటుంది, బల్లె ముందు అన్నీ ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించినటువంటి మరి యొక్క ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీద, నా సొంత బలంతో నేను నీ మీదకి రావట్లేదు, సైన్యములకు అధిపతియగు ఆ యొక్క యెహోవా పేరట నీ మీదకి నేను వచ్చుచున్నాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య మీద ఆనుకున్నాడు. యేసయ్య నా ప్రక్కనే ఉంటాడనే నమ్మకము దావీదు ఉంది. కాబట్టి మరి తర్వాత 46వ వచనంలో కనుక చూస్తే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. చెప్తున్నాడు ఖచ్చితంగా, ఈ దినమున నిన్ను నా చేతికి యెహోవా అప్పగిస్తున్నాడు. నేను నిన్ను చంపి తెగవేతును, నేను నిశ్చయముగా నిన్ను చంపుతాను. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ కూడా తెలుసుకున్నట్లు నేను ఈ దినమున మరి ఈ ఫిలిస్తీన్ యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూవృక్షములకు ఇస్తును. ఎలాంటి స్టేట్మెంట్ చూడండి. మరి ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు, ఇప్పుడే చూస్తారు అందరూ ఉన్నాడని ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఈ సున్నతి లేనటువంటి యొక్క ఫిలిస్తీని యొక్క కళేబరముల ఆయన యొక్క అన్ని అస్థిపంజరాలన్నిటిని కూడా ఆకాశ పక్షులకు భూమృగములకు నేను ఇస్తానని మరి దావీదు ధైర్యంగా అంతమంది ముందు మరి చెప్పగలుగుతున్నాడంటే అది దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలాగే 17వ అధ్యాయం 47వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధం యెహోవాదే. ఎవరు చేస్తారు? కత్తె, ఈట, బళ్ళెము, డాలులు కాదు. యుద్ధం చేసేది ఎవరు? యెహోవా దేవుడే. యుద్ధం ఆయన మిమ్మును నా చేతికి అప్పగించుకున్నాడని చెప్పాను. మరి మనకు కూడా ఈ లోకంలో ఉచితమైన శత్రువులు ఎంతో మంది విస్తరించి ఉంటారు. అయినా మనం ఎవరిని అనుకోవాలి? దావీదుని బట్టి, యేసయ్య నా శత్రువుల పక్షాన వ్యాజ్యమాడే దేవుడవు నీవు, నా శత్రువులను నా కుడి పక్షాన కూర్చుండబెట్టే దేవుడవు నీవు అని మనం యథార్థంగా ఎప్పుడైతే దావీదు వలె మనము యేసయ్య మీద ఆనుకొని జీవిస్తామో యుద్ధము యెహోవాదే. మరి ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని దావీదు చెప్పగలుగుచున్నాడు. ఆ మాటలు నీవు నేను ధైర్యంగా చెప్పగలుగుతామా? దేవుని వాక్యం మీద ఎప్పుడైతే మనము సంపూర్తిగా ఆనుకుంటామో, దేవుని మీద మనం ఎప్పుడుగా పూర్తిగా ఆధారపడతామో అప్పుడు మనము చెప్పగలము. కాబట్టి ఇక్కడ 47వ వచనం 1 సమూయేలు 17వ అధ్యాయము 48వ వచనంలో కనుక చూస్తే, ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. దావీదు ఏం ఆయుధాలు ధరించుకోలా, కత్తి తెచ్చుకోలా,
బల్లెం తెచ్చుకోవాలా, ఈటలు తెచ్చుకోవాలా, ఏ యుద్ధ సామాగ్రి కూడా దావీదు తెచ్చుకోలేదు. యేసయ్యను మాత్రమే కలిగి ఉన్నాడు. యేసయ్య తన ప్రక్కన ఉన్నాడు. కాబట్టి తన ఏమి లేదు, గొర్రెల కాపరి. తన తన సంచిలో చిన్న రాళ్ళు మాత్రమే ఉన్నాయి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఒకే ఒక చిన్న రాయితోటి యేసయ్య నామములో ఆ ఫిలిస్తీని యొక్క నుదుటి మీద కొట్టినప్పుడు ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. ఎంతవాడు? చిన్నవాడైనటువంటి దావీదు, ఎంత పెద్ద ఆజానుబాహుడైనటువంటి గొలియాతు. మరి దేవుని తోడుగా ఉంటే ఎంత పెద్ద సమస్య కూడా మనకు అది సమస్యే కాదు. యేసయ్య ప్రతి సమస్యను తీర్చగల దేవుడు. కాబట్టి ఒకే ఒక రాయితో దేశు ప్రభు పేరట, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుని పేరట ఆ రాయిని ఆ యొక్క ఫిలిస్తీని నుదుటి మీద విసిరినప్పుడు వాడు ఆ ఫిలిస్తీని నుదుటి కొట్టినప్పుడు ఆ రాయి వాణ్ణి ఆ యొక్క నుదురికి తగులుట వలన వాడు నేలను బోర్లా పడి చచ్చిపోయాను. మరి దేవుడు మరి దావీదుకి అంత శక్తినిచ్చాడు, అంత బలం ఇచ్చాడు, అంత తోడు కూడా ఉన్నాడు. మరి ఆనాడు దావీదుకి తోడుగా ఉండి అన్ని ఆ చుట్టుపక్కల ఉన్న శత్రు రాజ్యాలన్నిటిని కూడా జయించి అందరికి భయాన్ని కలిగించాడు. ఎందుకు? యేసయ్య పట్ల ఆయనకున్న సుబుద్ధి, సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఆయన చెప్పినట్లు వాక్యానుసారంగా ఆయన నడుచుకొని బట్టి ఆయనకి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉన్నాడు. మరి మరి ఇక్కడ తర్వాత చూడండి, 1వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 5వ వచనం. 1వ దినవృత్తాంతములు మరి 20వ వచనం 20వ అధ్యాయము 5వ వచనములో మరలా దావీదు ఫిలిస్తీన్ చంపిన తరువాత కూడా మరలా ఫిలిస్తీన్లతో యుద్ధము జరగగా దావీదుకి మరలా ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగిందంట. జరిగినప్పుడు యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన లహ్మీని చంపెను. గొల్యాతును కాకుండా మరలా మరి ఫిలిస్తీన్లతో దావీదుకి యుద్ధం జరిగినప్పుడు కూడా దావీదు ఆ యుద్ధంలో కూడా శత్రువుల్ని చంపి విజయాన్ని పొందుకున్నాడు. నీవు నేను యేసయ్యని కలిగి ఉంటే మనకి లోకముల అపజయాలన్నీ కూడా విజయాలుగా మారుస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కనుక చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మరి దేవునికి నీవు నేను ఇష్టలుగా దావీదు వలె ఇష్టలుగా ఉండాలి అంటే ఏముండాలి? మనకి విశ్వాసము, రక్షణ కలిగి ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. మనలో విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, నీవు నేను దేవుని సన్నిధికి ప్రతి ఉదయాన్నే బైబిల్ పట్టుకొని వస్తున్నాం, ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాము, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుతున్నాము అంటే ఎందుకు చదువుతున్నాము? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, మరి తన్ను వెదుకు వారికి, ఎవరైతే ఆయన్ని వెదుకుతారో వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. మనం ఎందుకు వస్తున్నాం? దేవుడు ఉన్నాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయనతో దేవుని నమ్ముకున్న వాళ్ళు సదాకాలము ఆయన బిడ్డలుగా ఈ లోకములో ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో ప్రభు వస్తాడు, ప్రభుతో తీసుకెళ్తాడు. సదాకాలం ఆయనతో మనము జీవిస్తాము. ఆయన మనకు ఫలం ఇస్తాడనే నిరీక్షణతో మనము దేవుని సన్నిధికి వస్తున్నాము. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనం విశ్వాసం కలిగి ఉండాలి. మరి దేవుని యొద్దకు వచ్చే ప్రతి వాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మాలి. ఏదో వస్తున్నాం, వాళ్ళు పిలుస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం చదవమంటున్నారు, చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం అని కాదు. కానీ ఎందుకు వస్తున్నాం మనం? దేవునికి ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, త్వరలో రానున్నవాడు. కాబట్టి
ఆయన మనం ఎవరినైతే యథార్థ హృదయంతో మరి యేసయ్యను మనం వెదకుచున్నామో వాళ్ళకందరికీ కూడా ఆయన ఫలము దయచేయు వాడని నమ్మవలెను. మనము భయం లేకుండా ఉండాలంటే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయి. ఎందుకు నిలబడతారా నా బిడ్డలు నాలో నిలబడతారా లేదని శ్రమలు లేకపోతే దేవుని బిడ్డలే కానే కాదు. నీకు ఈ లోకంలో దేవుడు అన్నీ ఇస్తున్నాడు అనుకోండి, నీవు దేవుని దగ్గరికి వస్తావా? రావు. నీకు అన్ని సంతోషాలు అన్ని సమృద్ధిగా నీ కుటుంబంలో జరుగుతుంటే దేవుని దగ్గరకు నీవు రావు. మరి కాబట్టి దేవుని బిడ్డలకు శ్రమలు కలుగుతున్నాయంటే ఆయన్ని నువ్వు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయనలో నిలబడాలి. మరి ఏదైనా శ్రమలు వస్తేనే దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటాం, అవునా? మిగతా సమయాల్లో ప్రార్థించం. మరి మన కష్టాలు వస్తేనే, శ్రమలు వస్తేనే, బాధలు వస్తేనే దేవుడు గుర్తుకొస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను తట్టుకోవాలంటే దేవునిలో గట్టిగా నిలబడి ప్రార్థించినప్పుడు నీ శ్రమలను ఆయన సంతోషాలుగా మారుస్తాయి దేవుడు. కాబట్టి మనము ధైర్యంగా మనం ఈ లోకంలో భయం లేకుండా ఉండాలంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ధైర్యంగా మనం అప్పుడు ముందుకి సాగుతాము. మన పట్ల యుద్ధం చేసే దేవుడు యెహోవాయే. యేసయ్య మరి మరణం వచ్చింది, ఆయన్ని సిలువ వేశారు. మరి ఆయన్ని కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు సజీవంగా. మరి మరణం వచ్చినప్పుడు యేసయ్య భయపడ్డా? భయపడలేదు. ఆయన మరణాన్ని గెలిచి లేచినటువంటి దేవుడు. మరి మరణాన్ని భయపడకుండా ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. కాబట్టి ఆ మరణమే యేసయ్యను చూచి భయపడింది. మరి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరి ఎవరైనా సరే దేవునిలోకి వచ్చినప్పుడు వారి పాత జీవితం అంతా కూడా గతించిపోతుంది, వారు నూతన సృష్టిగా మార్చబడతారు. కాబట్టి మనకి ఈ లోకంలో కలిగేటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరి మనం భయపడవలసిన అవసరము లేదు. మూడవదిగా చూస్తే క్షమించే హృదయము దావీదుకి ఉన్నది. మరి దావీదుని చంపడానికి సౌలు వెంటబడి తరుముతాడు. కొండల్లో, గుహల్లో, అరణ్యంలో తిరుగుతూ మరి సౌలు నుండి తప్పించుకుంటాడు. మరి సౌలును కూడా దావీదుకు అప్పగిస్తాడు కొన్ని సమయాల్లో. మరి సౌలు రాజుగా అభిషేకించిన వాడు కాబట్టి దావీదు సౌలుని ఏమి అనలా. మరి ఇప్పుడు దావీదుకి సౌలు శత్రువు కదా. మరి బద్ధ శత్రువు ఎందుకు దావీదునే చంపడానికి విషపు చూపు చూశాడు. మరి అంత ఎన్నో చోట్ల తరుముకొని మరి చేశాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండబట్టి సౌలు చేతికి అప్పగించల. కానీ ఇలాంటి సౌలు కూతురు అయినటువంటి ఆ యొక్క సౌలు కూతురు అయినటువంటి అమ్మాయి మరి మీకాలు దావీదుని మరి ఇష్టపడినప్పుడు తన శత్రువు అయినప్పటికీ కూడా సౌలుని క్షమించి తన కూతురుని ఇష్టపడ్డాడు. మరి ఈ లోకంలో మనకు శత్రువులు ఉంటారు. మనము ఏమాత్రం కూడా నాకు చాలా హాని చేశారు, నాకు అది చేశారు, ఇది చేశారు, నా శత్రువు, నేను ఎన్నటికీ వాళ్ళ ఇంటికి రాను, వాళ్ళతో నేను పలకనని మనం తీర్మానం చేసుకుంటాం. కానీ ఇక్కడ దావీదు ఏంటంటే తన శత్రువు అయినప్పటికీ తన ప్రాణం తీయడానికి సిద్ధపడినటువంటి ఆ శత్రువును కూడా క్షమించడానికి సిద్ధపడ్డటువంటి మరి వాడుగా మనం ఉంటున్నాము. ఇక్కడ 1వ సమూయేలు 18వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. తన కూతురైనటువంటి మీకాలు దావీదుని ఇష్టపడగా సౌలు చూచి ఇంకా విరోధ స్వభావాన్ని పెంచుకున్నప్పటికీ దావీదు తన కూతుర్ని ఇష్టపడి ఆమెను మరి వివాహము చేసుకున్నట్లుగా మనమే ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు మరి సిలువ మీద మన పాపాలను ఆయన మోసినాడు.
మన కోసం ఆయన చనిపోయినాడు. ఎన్నో శ్రమలు అనుభవించి తన పరిశుద్ధ రక్తాన్ని ప్రభు మన కొరకు కార్చినాడు. కాబట్టి మనము కూడా మన పాపాలు పోవాలంటే యేసయ్యను మనము మరి మన పాపాలను క్షమించమని అడగాలి. మన శత్రువులను ప్రేమించే వారంగా మనం ఈ లోకంలో ఉండాలి. కాబట్టి దావీదు వలె మనము మరి ఈ లోకములో నమ్మకమైన దేవునికి నమ్మకమైన వ్యక్తిగా మనం ఉండాలి. మరి దావీదు ఏ విషయంలో కూడా భయపడలేదు. భయపడకుండా ప్రతి విషయంలో యేసు ప్రభు మీద ఆనుకున్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాము. మూడవదిగా దావీదు తన శత్రువులను క్షమించి తన శత్రువైనటువంటి ఆ యొక్క సౌలు కుమార్తెనే ఆయన వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం విన్న మనము మరి వాక్యానికి లోబడి జీవించాలి. కేవలం వినటం పోవటం కాదు, ఆచారంగా దేవుని సన్నిధికి రావటం కాదు, కానీ మరి మనము ఆచరించి మన జీవితంలో మనము పాటించి మనం అనుసరించినప్పుడే మనకు మేళ్ళు జరుగుతాయి. మరి ఆనాడు దావీదుకి తోడుగా ఉండి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ రాజులందరూ కూడా భయపడిపోయారంట. ఎవరిచ్చాడు? ఆయన బలం కాదు, ఆయన శక్తి కాదు, యేసయ్య ఆయనకు తోడుగా ఉన్నాడు. మరి ఈ లోకంలో నీకు నాకు తోడుగా ఉండాలంటే మనము కూడా వాక్యానుసారముగా మనము ఉండి నీ భారం యెహోవా మీద వేయుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనం ఏం చేస్తాం? మన చుట్టుపక్కల ఉండే మన బంధువులు, మన ఆప్తులు, వాళ్ళకి మన యొక్క బాధలు కష్టాలు చెప్పుకుంటాం. ఏమంటున్న దేవుని వాక్యం? నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా దేవుడు చేస్తాడని దేవుడి మీద నువ్వు ఆనుకొని జీవిస్తావో ప్రభు కార్యాలు నీ పట్ల నా పట్ల జరుగుతాయి. కాబట్టి దావీదుని నా ఇష్టానుసారుడు అన్నాడు, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు అని దేవుడు సంబోధించినట్లుగా మరి నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆ మాటలు పలకగలుగుతున్నాడా? ఒకసారి మనము పరిశీలన చేసుకొని దావీదు వలె మనం నమ్మకమైన వ్యక్తులుగా జీవించి ఈ లోకములో మన భయాలన్నీ ఆయన మీద వేసి పోగొట్టుకొని మరి మన శత్రువులను కూడా మనం క్షమించే వారంగా ఉండాలని మరి దేవుడి కొద్ది వాక్యమును మన వెనికిల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న మా ప్రభువా, మా రక్షక, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దావీదుని మాకు మార్గదర్శకంగా మీ పరిశుద్ధ వాక్యం ద్వారా ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు, మరి నాయనాన్ని మీరు నా ప్రభువా మరి మరి ఇక్కడ మీ ఉద్దేశములన్నిటినీ సఫలపరిచేవాడని మీరు వాక్యం ద్వారా మాతో బయలుపరిచినందుకు మీకు వందనాలు. మేము కూడా వాక్యం విని వెళ్ళే వారం కాకుండా మా జీవితాలు కానీ ప్రభు అనేకులకు మాదిరికరంగా ఉండటకు సహాయం మీరు అందించండి. మేము నమ్మకమైన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించటం మాకు నేర్పించండి ప్రభా. దావీదు వలె భయం లేని వ్యక్తులుగా నిన్ను ఆనుకొని జీవించటం మాకు నేర్పించండి తండ్రి. మేము ఇతరులను మా శత్రువులను క్షమించే వారిగా ప్రేమించే వారిగా మేముండుటకు మాకు నేర్పించండి తండ్రి. కేవలము నా ప్రభువా నీ వాక్యం వినుట కాదయ్యా, మా జీవితాలు ఆచరించి పాటించి ఇతరులకు మేము మేలుకరంగా జీవించటం మాకు నేర్పించండి ప్రభువా తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తండ్రి తొలగించగల దేవుడు అయా, ప్రతి అవసరత తీర్చగల దేవుడు, ప్రతి అక్కర తీర్చగల దేవుడు. మేము నువ్వు ఉన్నామని, నువ్వు నా తండ్రి మాకు ఫలము దయచేస్తావని మేము నమ్మేవారంగా ఈ లోకంలో మాకు సహాయము దయచేయండి నాయనా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సేవయ్య బిడ్డలు ప్రతి యవ్వన బిడ్డ కుటుంబాన్ని మీరు దర్శించండి, వారికి కూడా ప్రతి అవసరం తీర్చండి. రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డకు మీరు రక్షణ అనుగ్రహించమని, మా ప్రియులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి అయా మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తిని నజరుడనే స్నామంలో మీరు అనుగ్రహించండి దేవా. అయా మీరు స్వస్థపరిచే దేవుడు. మీ మాటలో స్వస్థత ఉంది, మీ ఉమ్మిలో స్వస్థత ఉంది, మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. కేవలం నమ్మిక మాత్రమే మేము కలిగి ఉండాలి. సహాయము దయచేయి
నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు పైన మీ పరిశుద్ధాత్మను మెండుగా కుమ్మరించి నా కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని మీరిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు మీ నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.